నమస్కారం అండి. సో 'రవితేజ' గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ తోని వస్తున్నారు. 'ఇరుముడి' అని చెప్పేసి. టైటిల్ చెప్పినప్పటి నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ సినిమా పైన. మరి సినిమా ఎట్లా ఉంటుందనుకుంటున్నారు? మామూలుగా ఉండదు. రవితేజ గారు ఏ సినిమా గురించి కూడా ఇంత కాన్ఫిడెన్స్‌గా హ్మ్. ఇది బావుంటుంది సినిమా, చక్కగా ఉంటుంది. మీరు ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీని మీరు చూడలేదు. హ్మ్. చక్కటి స్టోరీ, అద్భుతమైన స్టోరీ. అందరినీ కుటుంబ సమేతంగా మొత్తం అందరూ వెళ్లి చూసే విధంగా సినిమా ఉంటుంది. హ్మ్. ఓ ఫ్యామిలీ సినిమా ఇది. తప్పనిసరిగా చూడండి అని రవితేజ గారు అంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటే నిజంగా హ్మ్. ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఆ డైరెక్టర్ గురించి అయితే తెలుసు. ఇంతకుముందు చేసిన సినిమాలు మనకు గుర్తున్నాయి. హ్మ్. ఆయన మంచి క్వాలిటీ ఉన్నటువంటి మేకింగ్ ఉంటుంది ఆయన దగ్గర. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే 'ఇరుముడి' అనే సినిమా ఇరగదీసేస్తది. అంటే అయితే సార్ రవితేజ గారి లాంగ్వేజ్‌లో చెప్పాలంటే హ్మ్. రేయ్! 'ఇరుముడి' అనేది ఇరగదీసేస్తదిరా అది. అంటే సార్ ఇంతకు ముందు చాలా మంది కూడా మన ధర్మం గురించి కావచ్చు, దేవుళ్ళ గురించి కావచ్చు కొన్ని సినిమాలు చేశారు. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ అవ్వడము అండ్ పూర్తిగా ధర్మానికి చెడ్డ పేరు అనే విధంగా చాలా మంది అన్నారు. సో వీళ్ళైనా కొంచెం పర్ఫెక్ట్‌గా చూపిస్తారనుకోవచ్చా ఈ సినిమాలో? అయ్యో! అయ్యప్ప స్వామి దీక్ష గురించి సినిమా తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. హ్మ్. మన జీవనాధారమే దైవాధారంగా జరుగుతుంది కాబట్టి హ్మ్. మనం నమ్మకంతో జీవిస్తాం కాబట్టి నమ్మకాన్ని వమ్ము చేయరు ఎవరైనా కానీ సినిమా హ్మ్. వాడైనా ఇంకోడైనా. హ్మ్. ఇందులో స్వామిమాలతో ఆయన చేస్తున్నటువంటి కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి అంటున్నారు. హ్మ్. ఏదేమైనా దేవుళ్ళని కించపరిచి ఎవరు చేయరు. హ్మ్. దేవుణ్ణి అద్భుతమైనగా చూపించుకుని మన ఆధారభూతమైనటువంటి దైవం అని చెప్పి చెప్పుకుని వెళ్తారు తప్ప ముందుకి వేరే విధంగా షూట్ చేయాలి. అందులో డైరెక్టర్ గారు చాలా గొప్ప డైరెక్టర్ అతను. హ్మ్. చాలా మంచి డెడికేషన్ ఉన్న డైరెక్టర్. హ్మ్. 'ఇరుముడి' అనే సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు హ్మ్. కొడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. అంటే సార్ ఇప్పుడు 'రవితేజ' గారి సినిమాలు అంటే మనం వచ్చే ముందు ఖచ్చితంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ సినిమా వచ్చిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ కంప్లీట్‌గా అంటే కొలాప్స్ అయిపోతున్నాయి. సో ఇక్కడైనా మనం పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ నెగ్గుతాయి అనుకోవచ్చా? 100కి 100% నెగ్గుతాయి. హ్మ్. ఖచ్చితంగా నెగ్గుతాయి. హ్మ్. ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. హ్మ్. మాకు ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది. ఓ సెన్సేషనల్ మూవీ తెలుగు ఇండస్ట్రీకి హ్మ్. రవితేజ గారి ద్వారాగా ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఓ అద్భుతమైన విజయాన్ని సాధించి ఘన విజయాన్ని సాధించడమే కాకుండా మంచి పేరును కూడా తీసుకొస్తుంది. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ గారికి ఈ సినిమా ఓ మైలురాయి. మైలురాయిగా నిలుస్తుందని చెప్పి మేము అందరం నమ్ముతాం.